హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మా దేవాంశ్ అయితే మీ అందరికీ హాయ్ చెప్పి ఫ్లయింగ్ కేసెస్ కూడా ఇస్తున్నాడు, చూసారా? ముందుగా మీ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. ఈరోజు ఈ వ్లాగ్ ఏంటంటే మా ఇంట్లో శ్రీరామనవమి స్పెషల్ అనమాట. ఏమేం చేస్తామో అంతా ఈ వ్లాగ్లో ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. సీతారాములు ఇద్దరు మన ఇంటికి రావాలి కదా, మరి కళ్యాణం అయిపోయిన తర్వాత. అందుకే వాళ్ళు రావడం కోసం చుక్కలతో రథం ముగ్గేశాను అనమాట. ఫెస్టివల్ అంటే మనకి కంపల్సరీ మామిడాకులు ఉండాలి కదా. మార్నింగే వెళ్ళి మా హస్బెండ్ మామిడాకులు తీసుకొచ్చారు. నేను వాటిని ఇలా తోరణాల్లాగా కట్టాను. మీకు నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ రోజు నైవేద్యంగా పెట్టడం కోసం సేమియా పాయసం చేశాను. అంతేకాకుండా శ్రీరామనవమికి కంపల్సరీ చేసుకునే పానకం, వడపప్పు కూడా చేశాను. మామిడి ఆకులు తేవడానికి మా తోటలోకి వెళ్ళినప్పుడు మామిడి పండు కూడా ఒకటి తీసుకొచ్చారు. దాన్ని కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టాను. పూలతో అందంగా అలంకరించి దేవునికి దీపారాధన చేశాను. ఆ తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసి నైవేద్యం పెట్టాను. పూజ అంతా అయిపోయిన తర్వాత దేవాంశ్కి స్నానం చేయించాను. దేవాంశ్ చూడండి ఎలా పూజ చేస్తున్నాడు. గోవిందా ఇర్జుడు గోవిందాను శ్రీరామ జై శ్రీరామన్ జై శ్రీరామ్. నెక్స్ట్ ఇంకా అందరం టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి దేవునికి దండం పెట్టుకొని, సీతారాముల కళ్యాణం మేము వెళ్ళేసరికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనమాట. మేము అనుకున్నాము వెళ్ళేసరికి అయిపోతుందేమో అనుకున్నాము, కానీ కొంచెం లేట్గానే స్టార్ట్ చేశారు. శ్రీరామనవమి రోజు మాత్రం చాలా ఎండగా ఉంది. దేవాంశ్ అయితే బాగా నీరసంగా ఉండి ఎప్పుడింటికి వెళ్దాం అన్నట్టు చూస్తున్నాడు. ఇంక అందరూ కూర్చొని పూజ స్టార్ట్ చేశారు. ఫస్ట్ సీతారాములు ఇద్దరికి కంకణాలు కట్టారు. నెక్స్ట్ ఆ తర్వాత జీలకర్ర బెల్లం పెడుతున్నారు అనమాట. ఇప్పుడు శ్రీరామనవమి రోజు భక్తులందరూ ఎదురు చూసేది అమ్మవారికి, స్వామివారికి కళ్యాణం చూసి తలంబ్రాలు పోయడం కోసమే అన్నమాట. తలంబ్రాలు పోయాలి అనుకునే వాళ్ళు ఆఫ్టర్నూన్ లంచ్ చేయకుండా తలంబ్రాలు పోయాలి, తర్వాత లంచ్ చేయొచ్చు. ఫస్ట్ తలంబ్రాలు భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అయిపోయిన తర్వాత అక్కడ తలంబ్రాలు పోసిన తర్వాత మిగతా అన్ని టెంపుల్స్లో తలంబ్రాలు పోస్తారనమాట. పెళ్లి కాని ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు స్వామివారి కళ్యాణం చూసి దేవుడికి తలంబ్రాలు పోస్తే వాళ్ళకి తొందరగా పెళ్ళవుతుంది, మంచి భర్త వస్తాడని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. మేము కూడా కళ్యాణం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ దాకా మొత్తం కళ్యాణం చూసి స్వామివారికి తలంబ్రాలు పోసాము. తలంబ్రాలు పోయడం అయిపోయిన తర్వాత భోజనాలు చేసాము. భోజనాలు అయిపోయాక ఇంటికి వచ్చాము. ఇంకేముంది, పూజ చేసాము, కళ్యాణం అంతా అయిపోయింది, లంచ్ అయిపోయింది, ఇంకా ఫెస్టివల్ అంతా అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా అయిపోలేదు, ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది. అదేంటో చూపిస్తాను రండి. కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత నైట్ స్వామివారి ఊరేగింపు వస్తుంది. ఫస్ట్ దేవుడి కన్నా ముందు పెద్ద ప్రమిద ఉంటదన్నమాట. అక్కడ ఆయిల్ వేయడానికి ఒక క్యాబిన్ లాగా ఉంటది. ముందే ఒత్తి వెలిగించేసి ఉంటది. దాంట్లో మనం తీసుకొచ్చిన ఆయిల్ వేసి, మనం తీసుకొని వచ్చిన పూలు, పసుపు, కుంకుమ, అగరబత్తీలు అన్నిటితో పూజ చేయాలి. ఆ తర్వాత మనకి స్వామివారు వస్తారు. నెక్స్ట్ మనం తీసుకొచ్చిన నీళ్లు స్వామివారి వాహనం ఎదురుగా పోసేసి పసుపు కుంకుమలతో వాహనానికి బొట్టు పెట్టాలి. అయిపోయిన తర్వాత మనం తీసుకొచ్చిన బియ్యాన్ని అక్కడ అయ్యగారికి ఇస్తే అయ్యగారు అవి తీసుకొని మనకి ప్రసాదం ఇస్తారు. మార్నింగ్ పూజ చేసిన తలంబ్రాలు కూడా మనకు కొన్ని ఇస్తారు. అవి తీసుకొని మనం పూజ గదిలో పెట్టుకొని వాటినే మనం పూజ గదిలో పెట్టి అక్షింతలుగా యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్లీ మా శ్రీరామనవమి సెలబ్రేషన్స్ ఇలా అయిపోయాయి. మీరు ఎలా చేసుకున్నారు? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.